మనకి 2016లో డొనాల్డ్ ట్రంప్ మీద పోటీ చేసి హిల్లరీ క్లింటన్ ఓడిపోవడం జరిగింది కదా. అయితే తను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఇప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ట్రై చేస్తున్నాడో, ఆ యుద్ధాన్ని కనుక కీవ్ నుంచి ఉక్రెయిన్ కొంచెం కూడా భూభాగం కోల్పోకుండా ఈ యుద్ధాన్ని కనుక డొనాల్డ్ ట్రంప్ ఆపగలిగాడు అంటే ఖచ్చితంగా ఎవరు అవసరం లేదు, నేనే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి మరి నోబెల్ శాంతి బహుమతికి నేనే డైరెక్ట్గా నామినేట్ చేస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే మరి ఇది ప్రస్తుతం జరిగిద్దా అంటే, సో మరి నిన్న మీటింగ్ చూస్తుంటే మరి జరిగిద్దా లేదా అనేది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే పుతిన్ గారు కొన్ని షరతులు విధించినట్టున్నారు. దాని తర్వాత మరి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు, ఏంది నాకు ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తుంటే మరి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవాలా, మరి వాళ్ళిద్దరు కూడా దీనికి ఒప్పుకుంటారని అయితే నాకు అంతగా నమ్మకం లేదు, అంత కాన్ఫిడెన్స్ కూడా నేను ఇవ్వలేను అని చెప్పేసి మరి డొనాల్డ్ ట్రంప్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. సో ఏదైనా సరే మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.